అంటే ఎస్ డెఫినెట్గా 6 months బేబీలో అన్నం పప్పు పెట్టచ్చు. ఎలా అంటే రైస్ గంజి ఉంది కదా, మనం రైస్ గంజి తాపించవచ్చు. పప్పు తెట్టు అంటామే, పప్పు తెట్టు కూడా తాపచ్చు, ఉడికే పప్పు తెట్టు. సో మీరు రైస్ గంజి తాపిస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు అన్నం తినిపించినట్లు. పప్పు వాటర్ తాపితే కందిపప్పు ఉడికే వాటర్ ఉంటుంది, ఆ వాటర్ కింద తాపితే అది సూప్ లాగా, దట్ ఈజ్ ఈక్వల్ టు పప్పు తినిపించినట్లు. సో 6 months బేబీస్లో కూడా మనము అన్నము పప్పు పెట్టచ్చు ఈ విధంగా. దిస్ ఈజ్ వెరీ మచ్ బెటర్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈవెన్ ఉగ్గు మనం ఉంటుంది కదా, ఉగ్గు తినేదానికన్నా ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనము ఉగ్గు ఏంటంటే రైసు పప్పును మనము పౌడర్ చేసి పెడతాము, ఇది డైరెక్ట్ సూప్ లాగా ఇచ్చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్రిక్ టు స్టార్ట్ ద వీనింగ్ ఫుడ్ ఫ్రమ్ 6 months ఆన్వర్డ్స్. ఓకే, ఇలాంటి టిప్స్ మీరు ఎక్కడా చూసిండరు, సో జస్ట్ ఫాలో. ఓకే 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 షాన్ కదా, ఓకే తీసుకున్నామా, ఓకే థ్యాంక్ యూ.